ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ 1 తేదీని పెన్షన్ విద్రోహ దినంగా మేము భావిస్తూ గత 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాల కాలంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు జరుగుతూ వస్తోంది ఈ రాష్ట్రంలో. దాన్ని వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానం ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాన్ని మోసం చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి మాకు అమలు చేయకపోగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో యూటర్న్ తీసుకుని వాళ్ళు చేసిన విధానాలకి మేము విసుగుపోయి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈ ప్రభుత్వం కూడా మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 3 నెలల కాలం అయింది. దీని మీద ఒక విధాన ప్రకటన ఈ ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈ 2 దశాబ్దాల కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఓపీఎస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు యూపీఎస్ అనేది అమలు చేయాలనే ఆలోచనతో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తూ విధానాన్ని ప్రకటించింది. దాన్ని కూడా మేము ఆమోదించబోవట్లేదు. మా కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఏకైక విధానం ఓపీఎస్ విధానాన్ని మాత్రమే మేము స్వాగతిస్తూ ఉన్నాం. దానివైపే మా ప్రయాణం ఉంటుంది. అప్పటి వరకు ఎస్టీయూగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఏమైనా ఓపీఎస్ విధానం తప్ప ఏ ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా మేము ఆమోదించబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.